తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కలల కన్న పంజాబ్ కింగ్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆఖరి మెట్టుపై పంజాబ్ బోల్తా పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్ రైన ఛేదించలేకపోయింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ 61, జోస్ ఇంగ్లీష్ 39 మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఫైనల్లో ఓటమి పాలైనప్పటికీ ఈ టోర్నీ అసంతం తమ కుర్రోళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని అయ్యర్ కొనియాడాడు. ఈ మ్యాచ్ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఫైనల్లో వాడిన మా కుర్రోళ్లు ఆ సందర్భానికి తగ్గట్టు ఆడారు. ఈ మ్యాచ్ లో ఆశించిన ఫలితం మాకు దక్కలేదు. కానీ మాకు మద్దతుగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి. మా యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేశారు. మా గత మ్యాచ్ దృష్ట్యా 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృణాల్ తన బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అతనికి చాలా అనుభవం ఉంది. తన ఎక్స్పీరియన్స్ ను మరోసారి చూపించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ బాగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మా జట్టులోని చాలా మంది కుర్రోళ్లకు ఇదే తొలి సీజన్. అయినప్పటికీ వారు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. వారందరికీ అభినందనలు. వారు లేకపోయి ఉంటే మేము ఇక్కడ వరకు వచ్చే వాళ్ళం కాదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి చాలా అనుభవాన్ని పొందారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను. పూర్తి వ్యూహాలు, ప్రణాళికలతో మళ్లీ తిరిగి వస్తామని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో అయ్యర్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.